మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీరు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. కీర్తన 128, 2వ వచనం. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు అందరూ కూడా ధన్యులని, వారికి మేలు కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అవును సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క నామందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా నీవు ధన్యుడు అవుతావు. నీకు మేలు కలుగుతుంది, నువ్వు ఆస్వాదించబడతావు. దేవుడు నీకు అన్ని విధాలుగా మేలు చేస్తానని ఈ మాట ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నందువలన దేవుడు వారిని ఆశీర్వదిస్తూ మేలు చేస్తూ వర్ధలు చేస్తున్నాడు. నువ్వు కూడా అలా ధన్యుడు కావాలని కోరుకుంటున్నావా? ఆస్వాదించబడాలని, మేలు కలగాలని నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబాన్ని కోరుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటే చాలు. తప్పకుండా నువ్వు ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు. నీవు, నీ కుటుంబం ఎంతో ధన్యతను అనుభవిస్తుంది, ధన్యకరంగా జీవించగలుగుతావు. అయితే ఈరోజు చాలామంది జీవితంలో ధన్యత లేకుండా ఉన్నారు. బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నారు అంతే. జీవితం ధన్యంగా ఉందంటే లేదు, ఏం బ్రతుకయ్యా అంటున్నారు. అంటే సహోదరుడా సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటే ఆ మాట అనలేరు. ఖచ్చితంగా వారిని దేవుడు ఏదో ఒక విధంగా బ్లెస్ చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆయన చంద్రుల విధంగా నడుచుకుంటున్నావా, నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆయన బలపరుస్తాడు. ఈరోజు ఒకళ్ళు ఇబ్బంది ఉండొచ్చు, కానీ రేపు ఆ ఇబ్బంది నీకు ఉండదు. రాబోయే రోజుల్లో నిన్ను దేవుడు అన్ని విధాలుగా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, నిబిడ చదువుల్లో కానీ, వారి యొక్క కుటుంబ విషయంలో కానీ, వివాహ విషయాలు కానీ, అన్ని విషయాల్లో నీకు మేలు కలిగేటట్టు, నువ్వు సంతోషించేటట్టు, ఆనందపడేటట్టు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితంతో నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించేటట్టు నిన్ను వర్ధలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుని కృపా కనికరములు నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి దేవుడు అనుగ్రహించి ఆస్వాదించి వర్ధలు చేస్తాడు. నీకు ఏ మేలు కావాలో, ఎలాంటి మేలు కావాలో, ఏదైనా మేలు కావాలో, ఎక్కడ మేలు కావాలో ఆ మేలులన్నింటినీ కూడా ప్రభు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ బిడ్డల జీవితంలోనికి, నీ కలిగిన సమస్త విషయాల్లోనికి ఆ మేలు ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏ మేలు చేయకుండా ఉండేవాడు కాదు. ఆయన మేలు చేస్తూ సంచరిస్తున్నటువంటి దేవుడు అని చెప్తున్నాను. కాబట్టి నీకు అన్ని మేలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. ప్రార్థన. యేసు ప్రభా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, నీ వాక్యం చదివించినట్టు నాయన ప్రతి విషయంలో నీ ప్రజలను దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడుచుకునే వాళ్ళందరూ ధన్యులు ధన్యులు అని చెప్పావు. కనుక ఈ బిడ్డలందరినీ ధన్యులుగా మార్చి ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల్లో, వారి ఆరోగ్య విషయంలో, వారి చదువుల్లో అన్నింటిలో ధన్యత దయచేయమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డల్ని, వ్యక్తుల్ని, కుటుంబాల్ని మీరు ఆశీర్వదించండి. ఈ పరిసరను జ్ఞాపకం చేసుకుంటున్న నాయన, ఈ పరిసరకు సపోర్ట్గా ఉన్న కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించమని, అన్ని విధాలైన మేలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఇంకా ఈ యొక్క నాయన దినములలో రాబోతున్నటువంటి మాసంలో ఏ కావాలో బిడ్డలకు అవన్నీ సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.